హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనకి ఏదైతే ఇప్పుడు మార్కెట్ మనకి పడుతుందో, ఈ పడుతున్నప్పుడు గానీ, లేదంటే పడ్డ తర్వాత మనకి ఏదైతే మనకి ఫర్దర్‌గా ర్యాలీ అనేది స్టార్ట్ అనేది అవుతుందో, ఆ ర్యాలీలో మనకి ఏ సెక్టార్స్ మనకి మంచిగా పర్ఫార్మ్ చేస్తాయో, అండ్ ఎందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే లైక్ నేను సెక్టార్స్ గురించి నేను మాట్లాడతాను. ఇండివిడ్యువల్ స్టాక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేనేమి డిస్కస్ చేయను ఫ్రెండ్స్. సో సెక్టార్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మీరు ఆ ఇండివిడ్యువల్ సెక్టార్స్‌లోకెళ్ళి అందులో మీకు మంచిగా పర్ఫార్మ్ చేసే స్టాక్స్‌ని అయితే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగానే మీరు అందులో ఇన్వెస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన టాపిక్‌లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. కంటెంట్ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి రీసెంట్‌గా చూసుకుంటే మనకి నిఫ్టీ అనేది మనకొక మంచి ఫాల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయితే మనకు అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకి బౌన్స్ బ్యాక్ అనేది వస్తుందో అంటే మనకి టెంపరరీ అంటే లైక్ కరెక్షన్ ఏదైతే వస్తుందో ఈ పుల్ బ్యాక్‌లో మనకి కొన్ని సెక్టార్స్ అయితే మనకి పర్ఫార్మ్ చేశాయి. సో దానివల్లనే మనకి మార్కెట్‌లో ఒక మంచి ర్యాలీ అనేది మనకొస్తుంది. సో అందులో మనకి ఫస్ట్ మనకి చూసుకుంటే ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫైనాన్షియల్ సెక్టార్. సో ఆ ఫైనాన్షియల్ సెక్టార్‌లో మనకి మేజర్ వచ్చేసరికి మనకి ప్రైవేట్ బ్యాంక్స్. సో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇది మనం చార్ట్స్‌లోకి వెళ్దాము. సో దట్ ఏందంటే మనకి ఈజీగా అనేది అర్థమవుతుంది. ఈ చార్ట్ వచ్చేసరికి మనకి ప్రైవేట్ బ్యాంక్‌ని మనము నిఫ్టీ 500 ఏదైతే ఉందో మార్కెట్, ఆ 500 మార్కెట్‌తోనైతే మనం కంపేర్ చేస్తున్నాము. సో దట్ ఏందంటే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అనేది ఏ విధంగా మనకి 500 తోని అంటే నిఫ్టీ 500 ఇండెక్స్‌తోని ఔట్ పర్ఫార్మ్ చేస్తుందో మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ఇది మనకి మంచి పర్ఫార్మ్ చేస్తుందా లేదా రాబోయే రోజుల్లో అనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక డీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక బయింగ్ సిగ్నల్ అయితే మనకొచ్చింది. సో ఇది మనకి బయింగ్ సిగ్నల్ అంటే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్‌లో అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ప్రీవియస్ హైని కూడా మనకి బ్రేక్ చేసుకొని అంటే హయ్యర్ హైని మనం ఫార్మ్ చేసుకుంది. దాని తర్వాత మనకి హయ్యర్ లోని ఫార్మ్ చేసుకొని, దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్‌లో ఇంకొక హయ్యర్ హై అయితే మనకు ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి డీసెంట్‌గా మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. అంటే లైక్ ఆల్‌మోస్ట్ మనకి 1.3 లెవెల్స్ వరకు మనకి నిఫ్టీ లైక్ ప్రైవేట్ బ్యాంక్ 500 రేషియో వరకు కూడా మనకి వెళ్ళిన మనకు ఒక మంచి ప్రాఫిట్స్ అయితే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్‌లో అయితే మనకి వస్తాయి. అంటే ఆ సెక్టార్ అనేది మనకి అప్‌కమింగ్ వీక్స్‌లో మనకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ తర్వాత మనకి నిఫ్టీ బ్యాంక్ ఇది. సో ఈ నిఫ్టీ బ్యాంక్ కూడా మనకి ఈవెన్ కంపేర్ టు 500 మనకి బానే అయితే మనకి పర్ఫార్మ్ అయితే మనకి చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి. ఇది కూడా మనకి ఇక్కడ హయ్యర్ లోని మనకు ఫార్మ్ చేసింది. ఇది మనకి హయ్యర్ హై, దాని తర్వాత హయ్యర్ లో, దాని తర్వాత మళ్ళీ మనకి ఇందులో కూడా ఇక్కడ మనకి బై సిగ్నల్ అయితే వచ్చింది. బై సిగ్నల్ తర్వాత చూడండి మనకి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనకి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చార్ట్స్‌లో చూసుకుంటే కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం టర్న్ అరౌండ్ అయితే మనకు వచ్చింది. అది నేను కంప్లీట్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుందని చెప్పేసి నేను అనను. మనకి ఎంతవరకు పుల్ బ్యాక్ వస్తే ఆ పుల్ బ్యాక్‌లో మనకి ఎంతో కొంత మనం ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకొని ఫాలింగ్ మార్కెట్‌లో దాని తర్వాత మనకి అందులో నుంచి మనం బయటకైతే మనం వచ్చేసేయాలి. సో ఈ 2 కాకుండా మనం థర్డ్‌ది మనం చూడాల్సింది నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో ఆ నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడిప్పుడే కొంచెం అనేది ఇంప్రూవ్ అయితుంది. వెన్ కంపేర్డ్ టు ఈ ఫైనాన్షియల్ సెక్టార్‌తోని కంపేర్ చేసుకుంటే. సో అది కొంచెం కాషియస్‌గా అయితే ఉండండి. ఇందులో కొంచెం చూసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో యాక్చువల్‌గా మనకి ప్రీవియస్ హైని మనకి బ్రేక్ చేసుకుంది. అంటే రీసెంట్‌గానే మనకిది ఈ బ్రేక్‌ఔట్ అయితే మనకొచ్చింది. వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్‌కి అయితే వస్తుంది. సో ఇది మనకి కొంచెం పుల్ బ్యాక్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మార్కెట్ అన్నది డౌన్ సైడ్‌కి అన్నది కంప్లీట్‌గా వచ్చేసి ఈ లో, ఈ లో ఏదైతే ఉందో 0.4 ఏదైతే ఉందో ఈ 0.4 అంటే లైక్ ఈ లో కంటే కిందకి మనకి మార్కెట్ వచ్చేస్తున్నట్టయితే మనం ఇందులో నుంచి కంప్లీట్‌గా అయితే ఎగ్జిట్ అయిపోవాలి నిఫ్టీ ఇన్ఫ్రాలో నుంచి. లేదు మార్కెట్ ఇక్కడనే కొంచెం ఈ గ్యాప్ క్లోజర్ చేసుకొని లేదంటే ఈ మిడిల్ వరకు అనేది వచ్చి 50% రిట్రేస్‌మెంట్ తీసుకొని గ్యాప్‌ని దాని తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఒక అప్‌సైడ్ ర్యాలీ గనుక వస్తున్నట్టయితే మనకి నిఫ్టీ ఇన్ఫ్రా అప్‌కమింగ్ వీక్స్ నుంచి అంటే లైక్ షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ వరకు కూడా మనకిది వీక్స్ నుంచి మంత్స్ వరకి ఒక మంచి ప్రాఫిట్స్ అయితే మనకి సెక్టార్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది నిఫ్టీ ఇన్ఫ్రా. సో ఇది కొంచెం వెన్ కంపేర్ టు వేరే సెక్టార్స్ ఇది కొంచెం మనకి ఫేవరబుల్‌గానే కనిపిస్తుంది ఈ ఫాలింగ్ మార్కెట్‌లో. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఫేవరబుల్ ఉన్న సెక్టార్ నిఫ్టీ ఆటో. సో ఇది వెన్ కంపేర్ టు మన నిఫ్టీ ఇన్ఫ్రా కొంచెం వీక్‌గానే ఉంది. ఈ నిఫ్టీ ఆటో సెక్టార్ అన్నది. కానీ ఇందులో మనకి కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకి ప్రీవియస్ లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి హయ్యర్ లోనే మనం ఫార్మ్ చేసుకొని
మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అనేది అవుతుంది. అండ్ ఈ నెక్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి నిఫ్టీ ఆటో అన్నది మనకి ఇందులో నుంచి ఒక మంచి అప్సైడ్ మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకి 1.10 లేదంటే మనకి ఈ 1.15 వరకు అయితే మనము పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అప్సైడ్ టార్గెట్లో. సో అక్కడి వరకు మనకి నిఫ్టీ ఆటోలో ఒక మంచి ర్యాలీ అంటే ఆ సెక్టార్లో మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఆ సెక్టార్ని ఓపెన్ చేసుకొని మీకు అందులో నచ్చిన స్టాక్స్ని మీరు పిక్ చేసుకొని అవి మీకు మంచిగా పర్ఫామ్ చేస్తాయా లేదా అన్నది మీరు చూసుకొని దాని తర్వాతనే మీరు అందులో ఎంట్రీస్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ నిఫ్టీ ఆటోకి మనకి ఇక్కడ లోవర్ లెవెల్స్లోనే మనకి బయింగ్ అయితే మనకు వచ్చింది. కానీ మనకి కంప్లీట్గా మనకి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం ఇందులో ఎంట్రీస్ తీసుకోం కాబట్టి ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ అంటే లైక్ ఇక్కడ చూడండి ఈ నెక్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టే. దాని తర్వాత మనం ఇందులో ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అస్సలు ఇన్వెస్ట్ చేయని సెక్టార్ ఏదైనా ఉంది అని అంటే అది ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఎప్పటి నుంచో చాలా వీక్ పర్ఫార్మింగ్ సెక్టారు. అండ్ ఇప్పుడు ఇది ఇంకా చాలా ఇంకా దరిద్రంగా అన్నది తయారైపోయింది ఈ నిఫ్టీ మీడియా అన్నది. అండ్ ఇది చూడండి కంటిన్యూస్గా మనకి పడుతూనే వస్తుంది. అండ్ ఇందులో మనకి ఏ ఇంప్రూవ్మెంట్ అన్నది లేదు. అండ్ ఇది ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనకి అట్లీస్ట్ ఒక 1 to 2 years అన్న మనకి టైం పడుతుంది. అనేది కంటిన్యూస్గా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో మీరు మ్యాక్సిమం ఎంత అయితే అంత ఈ నిఫ్టీ మీడియా సెక్టర్ని మీరు ఇందులో బై చేయడానికి అయితే మీరు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకొని మీరు అవాయిడ్ చేస్తా అంటే తీసుకుంటా అంటే లైక్ ఎంతో అట్లా పోతే ఒక 1 రూపీ 2 రూపీస్ పోతుంది. లేదంటే మీకు వస్తే ఒక 30-40 రూపీస్ వస్తాయని మీకు అంటే లైక్ మల్టీ బ్యాగర్స్ మీకు ఏదైనా చూస్తాము వస్తాయి అని మీకు ఏదైనా కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే మీరు ఇందులో ఏదైనా చీప్ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండేటట్లు చూసుకోండి. టెక్నికల్గా వీక్ ఉన్న ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడో సరే టర్న్ అరౌండ్ అనేది అయినప్పుడు మీకు అవి మంచి రిటర్న్స్ వచ్చే ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మీరు మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ అయితే మీరు చేయండి. ఇది కాకుండా ఏదైతే మనము నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నిఫ్టీ ఆటో ఏదైతే నేను చెప్పానో అందులో మీరు ఆ సెక్టార్లో మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మన సెక్టోరల్ అప్రోచ్ మార్కెట్కి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. వాటిని ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్ దాకా కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.